ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ఒక సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. అది ఎలా ఉందనంటే నేరుగా ప్రజల సమస్యలు వినడం, విన్న తర్వాత వెంటనే కూడా పరిష్కారం చేయడం అనేది చాలా కీలకం. అయితే మన ఊరు మాట మంతి అనే ఒక కార్యక్రమంతో పవన్ కళ్యాణ్ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రజలతో మాట్లాడడం అయితే జరుగుద్ది. ముఖ్యంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అయితే జరుగుద్ది. అయితే ఈ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గం రావివలస అనే గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలో భవానీ థియేటర్లో ప్రారంభం అవుతుంది. అయితే మొదటగా ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఈ కార్యక్రమాన్ని అయితే మొదలు పెట్టడం జరుగుతుంది. యాక్చువల్గా మనం పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ గ్రామాల అభివృద్ధి, గ్రామాల్లో ఉన్న ప్రజలకి మంచి చేయడం అనేది చాలా కీలకం. అయితే చాలా వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వెళ్ళడానికి చాలా బలమైన కారణం ఏంటంటే ఆయన రోడ్డు ఎక్కినట్లయితే కొన్ని లక్షల మంది ప్రజలు రోడ్లెక్కి ఒక రకంగా చెప్పాలంటే తొక్కిసలాట జరుగుద్ది. భద్రతా కారణాల దృష్ట్యా ఆయనకి కూడా కొంత ప్రాణహాని ఉండే అవకాశం ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. ఇంకో రకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని కూడా ఉంది కాబట్టి ఆయన ప్రజల్లోకి నేరుగా వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు రావివలస అనే గ్రామంలో భవానీ థియేటర్ ఏదైతే ఉందో ఆ భవానీ థియేటర్లో ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరుగుద్ది. అయితే ఈ కార్యక్రమంలో 290 మందిని ఆహ్వానించడం జరిగింది. ఈ రావివలస గ్రామానికి చెందిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామానికి చెందిన ప్రజలందరికీ కూడా ఇన్విటేషన్ అయితే వచ్చింది. అయితే ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇక్కడి నుంచి నేరుగా ప్రజల ద్వారా మాట్లాడతారు. వాళ్ళు చెప్పిన సమస్య ఈయన వింటారు. ఈయన చెప్పిన పరిష్కార విధానాలు ఏవైతే ఉన్నాయో అవి స్థానికంగా ఉన్న అధికారులు, జిల్లా కలెక్టర్లు కానీ, డిప్యూటీ కలెక్టర్లు కానీ, తహసీల్దార్లు కానీ అండ్ విఆర్ఓలు, ఎంఆర్ఓలు, పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా క్షుణ్ణంగా విని వెంటనే కూడా సమస్యని అక్కడికక్కడే పరిష్కారం చేయాలి. ఒక రకంగా గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇదే కార్యక్రమాన్ని నేరుగా మీడియా ముందు కూర్చొని ఆ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను పరిష్కరించాలి అనే ఆలోచన గతంలో వచ్చింది. కానీ కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా ఎక్కువ మంది జనాలు రావడం, దానివల్ల తొక్కిసలాటలు జరగడం, ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కొత్తగా ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని మన ఊరు మాట మంతి అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం మొట్టమొదటిగా శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గం రావివలస అనే గ్రామంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ముందు ఒక ట్రయల్ రన్ చేయడం జరుగుతుంది. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందనే చూసి దాన్ని బట్టి నిరంతరం కూడా దాదాపు 2029 ఒక రకంగా చెప్పాలంటే ఆయన పదవి కాలం దిగిపోయేంత వరకు కూడా ప్రజలతో ఈ వీడియో కాన్ఫరెన్స్లు అనేవి నిర్వహించి స్థానికంగా గ్రామాల్లో ప్రజలకి, అంటే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఆయనే కాబట్టి ఆ గ్రామాల్లో చూసుకుంటే త్రాగునీరు సమస్యలు, సాగునీరు సమస్యలు, మురుగు కాలువలు, ఉపాధి హామీ పనులు, పాఠశాల, విద్య, నిరుద్యోగం, చెరువులు వంటి సమస్యలు, ఇటువంటి కీలకమైన విషయాలు గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సదుపాయాలు, ఎలక్ట్రిసిటీ సదుపాయాలు, డంపింగ్ యార్డ్లు, మురుగు కాలువలు, విద్య, స్కూళ్లు, భవనాలు, ఇలా అన్ని రకాలుగా కీలకంగా చూసుకుంటే రాష్ట్ర ప్రజలకి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖల్లో భాగం కాబట్టి ఆయన కల్పించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇలా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఊరిలో కూడా ఇలా వీడియో కాన్ఫరెన్స్ ఏదో ఒక థియేటర్ కానీ లేదంటే ఏదో ఒక ఫంక్షన్ హాల్లో కానీ ఇలా ఒక వేదిక అనేది పెట్టడం జరుగుద్ది. ఆ వేదికకి చాలా మంది, సుమారుగా ఆ ఊరిలో ఎంతమంది అయితే సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా అక్కడ ఎంట్రీ ఇవ్వడం జరుగుద్ది. అంటే వాళ్ళకి ఆహ్వానం ఇవ్వడం జరుగుద్ది. వాళ్ళు మాత్రమే పవన్ కళ్యాణ్ గారిని నేరుగా స్క్రీన్ మీద వీడియో కాన్ఫరెన్స్ లో చూడడం జరుగుద్ది. వాళ్ళతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. వాళ్ళు చెప్పింది పవన్ కళ్యాణ్ గారు వింటారు. వీళ్ళిద్దరి మధ్య కూడా అసలు ఏంటి సమస్య అనేది పూర్తిగా తెలుసుకుని వెంటనే కూడా పవన్ కళ్యాణ్ గారు పక్కనున్న అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరుగుద్ది. నేరుగా సమస్యల్ని వెంటనే పరిష్కరించడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం అనేది చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పి మనం అయితే చాలా గట్టిగా చెప్పవచ్చు. గతంలో కూడా మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ ఆయన మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా మంచినీటి సదుపాయం, డ్రైనేజీలు, రోడ్లు ఇవన్నీ కూడా కల్పించడం జరుగుతుంది. వాటితో పాటు గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు అనేవి కల్పించడం జరుగుతుంది. వాళ్ళకు కూడా మంచినీటి సదుపాయాలు, ఇంకా వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయని తెలుసుకొని కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అక్కడ ఒక రాత్రి కూడా స్టే చేసి అక్కడ ఉన్న కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ తన యొక్క పరిపాలన ఒక మార్క్ గవర్నెన్స్ అనేది తీసుకొచ్చే విధంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఈ పైలట్ ప్రాజెక్ట్ మన ఊరు మాట మంతి కార్యక్రమం ఏ విధంగా ఉంటుంది, దానిలో సమస్యలు ఏ విధంగా పరిష్కారం అవుద్ది అనేది జరగబోయే కార్యక్రమాన్ని ఖచ్చితంగా చూడవలసిన అవసరం అయితే ఉంది.